హాయ్ హలో నమస్తే అండి, ఎలా ఉన్నారు? మా రాజమండ్రి రుచులకు స్వాగతం. నేను మీ ఆశ. ఈరోజు మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 1/2 కేజీ మేక మాంసం అండి, లేత తీసుకున్నాను. వాక్కాయ మటను చాలా టేస్ట్గా ఉంటుంది కాంబినేషన్ అండి. ఇది మా రాజమండ్రి స్పెషల్. ఇంట్లో ట్రై చేయండి. ఈ సీజన్ కదా, వాక్కాయ దొరుకుతుంది మనకి. దీనికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం రండి. వాక్కాయలో 100 గ్రాములు తీసుకున్నాను. ఒక 20 పచ్చిమిరపకాయలు అండి, కారం వాడలేదు, పచ్చిమిర్చితోనే వండాను. ఒక 20 పచ్చిమిరపకాయలు, నూనె కొంచెం ఎక్కువ తీసుకున్నాం, పసుపు, ఉల్లిపాయలు పెద్దవి ఒక 2 అండి. వాక్కాయలు 2 ముక్కలు చేసుకోండి. 2 ముక్కలు చేసి లోన విత్తనం ఉంటుంది, విత్తనం తీసేస్తే 2 ముక్కలు చాలు. ఆవిరికే మెత్తగా అయిపోతాయి, ఉడికిపోతాయి. జస్ట్ 2 నిమిషాలు పొయ్యి మీద పెడితే మెత్తగా అయిపోతాయి. ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో వాక్కాయలు వేసుకోవడమే. మటన్ కడుక్కొని శుభ్రం చేసుకున్నాం కదా, దీంట్లో కొంచెం సాల్ట్ చిటికెడు, కొంచెం మిరియాల పొడి, కొంచెం కారం వాడలేదు కదా, గరం మసాలా పౌడరు, పసుపు కొంచెం అండి, 1/2 స్పూన్ చాలు, ఎక్కువ అక్కర్లేదు. పచ్చిమిరపకాయల ఘాటే ఉంటుంది. ఆయిల్ ఎక్కువ వేసుకోండి. కొంచెం కలిపి పెట్టుకున్నాం కదా, ఈ ఆయిల్ కాగిన తర్వాత దాంట్లో వేసి కొంచెం వేయించండి. లేద్దే కదా బాగా పేస్ట్ అయిపోద్ది మటన్. కొద్దిగా ఎర్రగా అయిపోక్కర్లేదు, కొంచెం నూనెలో అలాగా 1 నిమిషం అలా కాగిన నూనెలో కొంచెం గట్టి పడితే చాలు. ముక్క మెత్తగా అయిపోకుండా ఉంటుందని ఇలా చేశాను. కొంచెం మటన్ ముదరదు అనుకోండి, వేపక్కర్లేదు మీరు. ఈ ఆయిల్ వేరే దాంట్లోకి తీసేసుకుందాం. మీరు వేరే వెజిటేబుల్ కర్రీస్కి వాడుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఆయిల్, మటన్ వేయించిన ఆయిల్. కావాల్సినంత ఉంచుకున్నాం కదా. ఉల్లిపాయలు 2 పెద్ద ఉల్లిపాయలు 2 తీసుకోండి, చిటికెడు సాల్ట్ దాంట్లో మగ్గడానికి. మూత పెట్టేసుకుంటే ఉల్లిపాయ మగ్గిపోతుంది. ఈలోపు పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకుందాం మిక్సీలో వేసుకుని. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూను, కరివేపాకు కొంచెం. అవి వేగుతుంటుండగా పచ్చివాసన పోయాక ఇది వేసేయండి. ఇది నూరు పెట్టుకున్నాం కదా, కొంచెం జీరా పౌడర్ అండి. కారం వాడలేదు కాబట్టి ఇవన్నీ వేసాను నేను. కారంలో అయితే నాకు మసాలా ఉంటుంది, ఆల్రెడీ మసాలా కారం ఉన్నది ఇంట్లో ఆడించుకున్నది. కొంచెం పసుపు, అవి బాగా వేగనివ్వండి. పచ్చిమిర్చి వేగిపోయినాయి కదా, మటన్ వేసేద్దాం. కొంచెం వాటర్ వేయక్కర్లేదండి, ఆవిరికే 5 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఇది లేత మాంసం తీసుకున్నామేమో 5 నిమిషాల్లో అయిపోతుంది. పాత్ర పెద్దది తీసుకోండి, ముక్కలు ఇరిగిపోకుండా ఉంటాయి. అయిపోయింది చూసారా, దగ్గరికి అయిపోయింది. వాక్కాయలు వేసేసుకుందాం. వాక్కాయలు వేసిన తర్వాత 2 నిమిషాలు ఉంచితే చాలు పొయ్యి మీద, చక్క మెత్తగా అయిపోతాయి. మంచి ఫ్లేవర్ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కాంబినేషన్ మటన్ వాక్కాయ అనేది కాంబినేషన్. రాజమండ్రి స్పెషల్. ఇంట్లో ట్రై చేయండి. వాక్కాయలు దొరుకుతున్నాయి కదా, ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. పైన కొత్తిమీర గార్నిష్కి వేసుకుందాం. అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సరే, దగ్గరికి అయిపోయి వాక్కాయ ఉడికిపోయింది, మెత్తగా అయిపోయింది చూసారా. చక్కగా చాలా టేస్ట్గా ఉంటుంది, మంచి ఫ్లేవర్. పచ్చిమిర్చితో వండానేమో మంచి ఘాటుగా చక్కగా ఉంటుంది. మసాలాలు కూడా ఎక్కువ వాడకండి, చిటికెడు. థ్యాంక్ యూ.